హలో అందరికీ నమస్తే. నేను మీ సునీతని. చూడండి, నేను ఒక 15 రోజులు ఇంట్లో లేకుండా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు మా ఆయన చేసిన ఘనకార్యం చూడండి. అసలు ఏ విధంగా చేస్తున్నాడు కిచెన్. నేను ఎంత నీట్గా సదురుకుంటానో మొత్తం చూడు ఎట్లా చేశాడు. అయితే ఈ గ్యాస్ పొయ్యి ఎందుకోనండి ఇట్లా నల్లగా అయిపోతుంది. ఇది ఏం ప్రాబ్లం అయిందో ఏమో మరి. ఇదైతే మార్పిచ్చాడండి. ఇది మార్పించాలి అన్నాడంట. ఇది మార్పించినందుకైతే 650 అయితే తీసుకున్నాడు. చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. మళ్ళీ ఇది బాగుంది. ఇదంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇదంతా శుభ్రం చేయాలండి. ఊరికి పోయి వచ్చేసరికి మా ఆయన చూడు ఎలా చేసి పెట్టాడు. ఇల్లంతా ఆగం ఆగం. ఇవన్నీ బాసనలు అన్నీ కడగాలి. ఇవన్నీ చూడు ఇక్కడ వేసి ఉన్నాయి. ఇదంతా సదరాలి నేను. ఒకసారి నేను అంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా సదిరిన తర్వాత అయితే వీడియో తీస్తానండి. ఎలా చేసి పెట్టాడు. అంతా డైనింగ్ టేబుల్ మొత్తం కవర్లతో నింపేశాడు. బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. చూడండి ఎలా చేశాడు. నేను వచ్చి బెడ్షీట్ అంతా తీసేసానండి. తీసేసి బూజంతా దులిపి చూడండి అంత నీట్గా దులిపాను. దులిపి అయితే బెడ్షీట్ వేస్తున్నాను. ఒక్కరోజు లేకపోతే ఒక్కరోజు కాదండి, 10-15 రోజులు లేకపోతే మా ఆయన ఈ విధంగా చేసేస్తాడు. ఇదంతా ఇప్పుడు నీట్గా చేయాలి. ఇల్లంతా కడగాలండి. నేను పిల్లలు ఆడుకునే అది కాదు, బొమ్మలన్నీ ఎక్కడే పడేసి ఉన్నాయి. వీటికి అన్నిటి పిల్లో కవర్లు తొడగాలండి. నాకు అసలు అర్థం కావడం లేదు ఎట్లా స్టార్ట్ చేయాలని. ఓకే అండి, ఒకసారి నీట్గా అయితే చేసిన తర్వాత అయితే వీడియో చేస్తాను. కిచెన్ అయితే శుభ్రంగా సదురుకున్నానండి. శుభ్రంగా అంతా క్లీన్ చేసుకున్నాను. అసలు నేను వచ్చేసరికి ఎలా ఉందంటే మంచిగా నేను కిచెన్ సదరేనా లేదా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఎలా ఉంది, నేను కిచెన్ అంతా శుభ్రంగా సదురుకున్న తర్వాత ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఓకే అండి, స్పూన్లు వేసుకోవడానికి మన నూనె డబ్బాలు ఉన్నాయి కదండి. మనము వాడుకున్న తర్వాత ఖాళీగా ఉంటాయి కదా నూనె డబ్బాలు. ఇలా చేసుకున్నానండి. ఇదిగోండి.
స్పూన్లన్నీ వెతకకుండా మనకు అర్థమైపోతుంది, తీసుకోవచ్చు ఈజీగా. చిన్న స్పూన్లేమో దీనిలో వేసాను, పెద్ద స్పూన్లు అయితే పెద్ద దానిలో వేసానండి. దానికైతే మనం విడిగా తీసుకోవచ్చు. ఇది వైట్గా ఎలా రావాలో నాకు కామెంట్ చేయండి. ఇది మంచిగా ఉంది, ఇదే ప్రాబ్లం అయిందండి. ఇది ఎలా వైట్గా రావాలో, నాకు ఏం వాడితే వైట్గా వస్తుందో ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక చిన్న లైక్ కొట్టండి. ఓకే, బాయ్. ఇది నేను చాకు ఒకవేళ తెగలేదనుకో దీనికి వేసి ఇలా 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 నూరుతానండి చాకు, అప్పుడు షార్ప్గా దిగుతుంది. దానికైతే ఉపయోగిస్తాను. ఇది ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఓకే అండి, బాయ్.